టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ ఉత్సవం సందర్భంగా నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెర్మాల్, అడిషనల్ డీసీపీ అశోక్ మహంకాళి, ఏసీపీ సర్దార్ సింగ్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ కమిషనర్ మహంకాళి ముండా ఆర్కెట్, గోపాలపురం, రామ్ గోపాలపేట పోలీస్ స్టేషన్ల సిబ్బందితో కలిసి స్థానిక వర్తక సంఘ సభ్యులతో పాటు పలహారం బండ్ల నిర్వాహకులతో పాటు దక్కన్ మాధవ సేవా సమితి, మక్తల ఫౌండేషన్, స్వచ్ఛంద సంస్థ వివిధ సంఘాల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర అంటే దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంతానికి విచ్చేస్తారని, బంధువులు విచ్చేసే వారికి ఎటువంటి ఇబ్బందులు తగలకుండా స్థానికులు ప్రొఫెషన్స్ నిర్వహించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పెద్ద పెద్ద సౌండ్స్ తో డీజిల్ నిర్వహించే బదులు సాంస్కృతిక కళాకారులను ప్రోత్సహించాలని, తగిన సమయంలో వాటిని నిర్వహించడం వల్ల వీక్షకులకు ఎక్కువ చేరుతుందన్నారు. భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఉత్సవాన్ని అడ్డగోలు దానితో వీక్షకులకు ఎంతో ఇబ్బంది కలుగుతుందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని బాధ్యత అల్పాహార బండ్ల ఊరేగింపుపై నిర్వాహకులపై ఉంటుందని తప్పకుండా తెలిపారు. ఎప్పుడు నడిపించాలని చూస్తున్నాము. ట్యాంక్ బండ్ రోడ్డు చేరుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం రైల్వే స్టేషన్ నుండి బయలుదేరే బస్సులకు కూడా మన చిలకలగూడ ఎక్స్ రోడ్, ముషిరాబాద్ ఎక్స్ రోడ్, కవాడిగూడ, మార్టర్ హోటల్ టైంలో పనిచేశాను. సో టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కూడా ఈ ఏరియాలోనే ఉంటుంది కాబట్టి కొంచెం ఈ ఏరియా జనరల్ ఐడియా అయితే ఉంది నాకు. లాస్ట్ 1 month నుంచి ఎప్పటి నుంచి ఇది మేము ఫస్ట్ మీటింగ్ టెంపుల్ కమిటీతో పెట్టుకున్నాము. ఐ థింక్ 2021 జూన్ అరౌండ్ ఆ టైంలో ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నప్పుడే ఏరియా మొత్తం తిరిగి అక్కడ లోకల్స్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, లాస్ట్ ఇయర్ బందోబస్తు ఎలా జరిగింది, దాంట్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయగలమా, అట్లాంటి అన్ని మాటల మీద ఫస్ట్ మీటింగ్లో కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తర్వాత మినిస్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది లోకల్ రిప్రజెంటేటివ్స్, పబ్లిక్ ఆఫీషియల్స్ టెంపుల్ బయటనే స్టే చేసి ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కూడా మెనీ ఇష్యూస్ వేర్ రేజ్డ్. సో దాంట్లో కూడా కొందరు లోకల్స్ ఇప్పుడు లోకల్స్ నుంచి వచ్చిన వాళ్ళ కోసం ఐఎమ్ అడ్రస్సింగ్ దిస్. లోకల్స్లో కొందరు అన్నారు ఏంటంటే మేము లోకల్స్ ఉన్నాము కానీ మేము కూడా లైన్లో నిలబడి దర్శనం చేసుకుంటుంటే చాలా మాకు డిలే అనిపిస్తుంది. అంటే గుడి ట్యాంక్ బండ్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ రాణిగంజ్, నిర్మలా, రాణిగంజ్, రోజాబజార్, ప్యారడైజ్ మేము ఫస్ట్ మాకు ప్రయారిటీ ఇవ్వాలా, మాకు ఏదైనా లోకల్స్కి ఏదైనా సెపరేట్ లైన్ ఏమైనా క్రియేట్ చేయగలరా, ఈ ఒక ఇష్యూ మీద 1 point had come in. Secondly, Shiv Shakti related also one discussion had happened last meeting లో. Then బోనం తీసుకొచ్చే వాళ్ళ లైన్లో ఎక్కువసేపు నిలబడకూడదు, ఎందుకంటే దానికి ఎగ్జాషన్ అయిపోతుంది. యాజ్ యూ కెన్ అండర్స్టాండ్, ఇప్పుడు మీ అందరి బందోబస్తుకి ఆల్రెడీ డిస్కస్ అయింది కాబట్టి నేను మళ్ళీ ఫుల్ రిపీట్ చేయను. కానీ మీ అందరికీ తెలుసు పార్కింగ్ ఏరియా ఒక ప్లేస్లో ఉంటుంది, అక్కడి నుంచి నడిచి రావాలా, వాళ్ళ లైన్లో కొంతసేపు నిలబడాలా. సో ఇట్లాంటి ఇష్యూస్ వలన బోనం తీసుకొచ్చే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలని ఈ ఒక పాయింట్ కూడా ఫస్ట్ మీటింగ్లోనే రేజ్ అయింది. మరి సబ్సిక్వెంట్ మీటింగ్స్లో కూడా మాకు అర్థమైంది. సో ఇట్లాంటి ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నానంటే ఇట్లాంటి చాలా ఇష్యూస్ మా ముందు రేజ్ చేశారు. అవన్నీ మేము లాస్ట్ 2 years బందోబస్తు అన్నీ ఎగ్జామిన్ చేసుకుంటూ రీసెంట్గా అయిన బల్గం ఎల్లమ్మ జాతర అది కూడా చూసాము, గోల్కొండ జాతర కూడా చూసాము, రీసెంట్గా అయినాయి కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా అన్నీ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇట్లాంటి అన్ని ఇష్యూస్కి ఎట్లా మేము ప్రయారిటీ ఇవ్వడం చూసిన తర్వాతనే ఈ స్కీమ్ అంతా రెడీ చేసింది. మూవింగ్. సో మా ఓన్లీ రిక్వెస్ట్ అండి, ఈ మీటింగ్ మేము పెట్టింది మా పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టడానికి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టడానికి. ఆ 2 చేసిన తర్వాత ఏదో ఒక కామన్ సొల్యూషన్కి వస్తాను. మీరు మ్యూజిక్ పెట్టుకోండి, పబ్లిక్ వస్తారు, ఇట్ ఈస్ అ ఫెస్టివల్ లాగా ఉండాలి. కానీ తాగి న్యూసెన్స్ చేస్తున్నారు, ఆ తాగి న్యూసెన్స్లో వేరే వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు, అక్కడ ఉన్న ఉమెన్ అండ్ చిల్డ్రన్ని హెరాస్ చేస్తున్నారు. ఇట్లాంటివి చేస్తున్నారంటే అది ఇంకా ఫెస్టివల్ కాదు, అది జాతర కాదు, అది క్రైమ్. సో క్రైమ్ని కంట్రోల్ చేసే రెస్పాన్సిబిలిటీ మాకుంది. ఆ రెస్పాన్సిబిలిటీ మేము ఫుల్ఫిల్ చేస్తాం. అప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ మేము ఫుల్ఫిల్ చేస్తున్నప్పుడు మీరు మన కామన్ పబ్లిక్ని హెరాస్ చేస్తున్నారు, మన జాతర చేసుకొని అట్లేదు, ఇట్లాంటి మాటలు అంటే అది పద్ధతి. ఓకే, సో మీకు కూడా తెలుసు, మీరు డీజే పెట్టుకుంటున్నారు, అది తెస్తున్నారు, అది వేరే. కానీ అడిగినాం, నేనైతే ఫస్ట్ టైం ఫస్ట్ బోనం, అది ఫస్ట్ డే 7th July రోజు చూసినప్పుడు చేస్తున్నాం, డైలీ చేస్తున్నాం.
నిన్న కూడా మీడియా పర్సన్స్తో ఒక చిన్న కోఆర్డినేషన్ అయింది. దాని ముందు రోజు కూడా అఫీషియల్ లెవెల్లో మీటింగ్ అయింది టెంపుల్ పైననే. ఆల్ సీనియర్ లెవెల్ ఆఫీషియల్స్ వచ్చి ఆ ఏరియా మొత్తం తిరిగి అన్ని రూట్స్ ఎంట్రీస్ అన్నీ చెక్ చేసుకుంటాం జరిగింది. సో ఈ సిరీస్ ఆఫ్ మీటింగ్స్లో ఇవాళ మాత్రం పలహార మండీలు అండ్ లోకల్స్ అంటే షాప్స్ ఎవరు ఉన్నారు వాళ్ళతో పాటు ఒక మీటింగ్ చేసుకుంటే అప్పుడు ఫస్ట్ మీటింగ్లో అయిన ఇష్యూస్ని ఎట్లా మేము రిజాల్వ్ చేస్తున్నాము దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ అండ్ ఇది ఈసారి ఏమైనా కొత్త ఏమైనా న్యూ థింగ్స్ ఆర్ ఇంట్రడ్యూసింగ్ అది అలాంగ్ విత్ దాట్ మీకేమైనా ఫర్దర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే అది మీరు మాకు కమ్యూనికేట్ చేస్తారని ఇది ఇంటెన్షన్ అండ్ మోటివ్ ఫర్ దిస్ మీటింగ్. సో ఆల్రెడీ మా అడిషనల్ డీసీపీ గారు చెప్పినట్టు మీరు చాలా ఆలోచించి ఇట్లా ర్యాండమ్గా చేసిన ప్రోగ్రామ్ కాదండి. చాలాసార్లు తిరిగి పర్సనల్గా విజిట్ చేసి మల్టిపుల్ టైమ్స్ అండ్ మల్టిపుల్ వ్యూస్ తీసుకున్న తర్వాతనే ఒక డిసిషన్ మీద వచ్చింది. ఆయన చెప్పినట్టు ఒక 10 to 20 lakh పాపులేషన్ని ఒక ప్లేస్లో ఇది చిన్న ప్లేస్లో మూవ్ చేయాలా సేఫ్లీ అంటే దాంట్లో అది కొన్ని రూల్స్ ఉంటాయి విచ్ వీ హ్యావ్ టు మ్యాండేటరీ ఫాలో. అలా చేయలేదనుకోండి ఒక స్టాంపీడ్ అయ్యే రిస్క్ ఉంటుంది. స్టాంపీడ్ అంటే ఇంకా గొప్పలాట అంటే చూడండి మీరు షూర్ చూసుకుంటారు చాలా ప్లేసెస్లో కూడా అవుతుంటుంది. అప్పుడు రిలీజియస్ ప్లేసెస్లో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే సెంటిమెంట్స్ హై ఉంటాయి పబ్లిక్కి. అందుకే మీరు తిరుపతి కూడా అది క్లాసిక్ ఎగ్జాంపుల్. దాని వెనకాల ఈ డ్రగ్ తాగి కండిషన్లో డాన్సులు చేస్తున్నారంటే దానికి ఆ డేకి విలువ తక్కువ అయిపోయినట్టు నాకైతే అనిపిస్తుంది. సో మీరందరూ కూడా ఇది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మేము మా డ్యూటీ ఎట్లాగో చేస్తాం ఆ రోజు, కానీ మీరు కూడా చాలా మంచిగా ఉంటుంది. దానికి లైవ్ టెలికాస్ట్ చేయొచ్చు, ఇది మా కల్చర్ మేము చూపించుకోవచ్చు. ఇప్పుడు ఆ రోజు చూస్తే అసలు వీడియో తీసి ఎవరైనా అసలు ఎక్కడైనా చూపించగలరా ఇదేమైనా కల్చరల్ ఈవెంట్ అవుతుందని అసలు లేనే లేదండి. ఒక సైడ్ నుంచి జగన్నాథుడు యాత్ర వస్తుంది, ఇంకో సైడ్ నుంచి డీజే లెక్కల వీళ్ళు పిచ్చి డాన్సులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే, సో ఆ రెండు డే ఒక కాంట్రాస్ట్ కనపడింది అసలు అది నడిసే ఈవెంట్. సో మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ ఫస్ట్లీ మీరందరూ ఆర్గనైజర్స్ మీరు ఏ ఏరియా నుంచి వస్తారు, మీకు ఏది రూట్ మోస్ట్ ప్రిఫర్డ్ ఉంటుంది, మీరు ఎన్ని బండ్లు తీసుకొస్తున్నారు, దాంట్లో ఎంతమంది మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, అది రియలిస్టిక్ నెంబర్ కరెక్ట్ నెంబర్ మా ఎస్ఎస్ఓ వాంకాలికి ఇమీడియట్గా మీరు రిజిస్టర్ చేసుకోండి. గుడి ముందర అయితే వస్తలే బంద్ చేయాలి ఖచ్చితంగా, లేకపోతే అప్పుడు నేను అన్నీ ఉంటాను ముందర. దయచేసి తర్వాత రిచువల్స్ ఉన్నాయి, టెంపుల్ రిచువల్స్ ఉంటాయంట. ఈ సౌండ్గా టెంపుల్ రిచువల్స్ చేయరట. మనం అన్నీ ఉన్నాం మీకు చేసిన వారమేనా కాబట్టి టెంపుల్ రిచువల్స్ అలా ఉండాలి. కాబట్టి 1:30 to మ్యాక్సిమం 2 లోపల ఖచ్చితంగా డీజేలన్నీ క్లోజ్ అయిపోవాలి. థ్యాంక్ యూ. ఈ మీటింగ్ అయిపోయిందని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.